నమస్తే. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీటెట్ 2025 ప్రాక్టీస్ సెట్ 3కి స్వాగతం, సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్‌కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసిన ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీకు అక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా జాయిన్ అయిపోయి మీరు ఛానల్ని సపోర్ట్ చేయగలరు. చాలామంది రిక్వెస్ట్ మేరకు అయితే ఈ ఏపీటెట్ 2025 సిరీస్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ అయితే ఉంది ఏపీటెట్ 2025 అని చెప్పేసి. దాంతో పాటుగా ఇంతకుముందు ఉన్నటువంటి ఏపీటెట్ వీడియోస్ అలాగే డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వగలరు. దానికి సంబంధించిన మీరు నోట్స్ కూడా తయారు చేసుకున్నట్లయితే ఇంకా చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు ఎవరైతే చూసి సెలెక్ట్ అయ్యారు జాబులకి, సో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నోట్స్ కూడా చాలా యూజ్ అయింది సార్, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు అన్నీ కూడా బాగా యూజ్ అయినాయి కాబట్టి సో మీకు కూడా అదొక సజెషన్ అండి. సో మీరు ఎలాగైనా చేసుకోండి. కాకపోతే మీరు ఒక టాపిక్ పట్ల కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నట్లయితే కనుక ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆ టాపిక్ నుంచి మీరు తప్పకుండా అయితే ఆన్సర్ చేయగలరనిపించి నేను చెప్పగలుగుతూ ఉన్నానండి. సో లేట్ చేయకుండా మనం అయితే ఈరోజు స్టార్ట్ చేసేద్దాం. మొదటి ప్రశ్న చూసేయండి ఇక్కడ చూడండి. భిన్న వికల్పకు చునియే ఆడ్ వన్ అవుట్ అంటాం కదా, మనకు ఇంగ్లీష్లో ఉంటుంది ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి. టమాటర్, బి ఆమ్, సి సేబ్, డి సంతర. ప్రశ్న మరొకసారి. భిన్న వికల్పకో చునియే అంటే ఇక్కడ మనకి ఏమంటాడంటే ఆడ్ వన్ అవుట్. మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. అది ఆప్షన్ ఏ టమాటర్ అంటున్నారు. ఎందుకు టమాటర్ అంటే ఇది ఒక కూరగాయ, మిగతావన్నీ కూడా ఫల్ అనమాట. యహ్ తర్కారీ హే బాకీ సబ్ ఫల్ హే. ఇలాగా మీరు చూస్ చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం ఆ క్వశ్చన్ అర్థం చేసుకున్నట్లయితే కనుక ఈజీగా అయితే స్కోర్ చేయొచ్చు, మంచి మార్కులు సాధించవచ్చు. రెండవ ప్రశ్న చూడండి. జిస్ समास में दोनों पद प्रधान होते हैं. ऑप्शन ए बहुव्रीहि समास, बी द्विगु समास, सी द्वंद्व समास, डी तत्पुरुष समास. చూడండి మరి సమాస్ ఉంది కదా, దాంట్లో మరి రెండు ఇంపార్టెన్స్ ఉంటాయి. దోనో పద ప్రధాన హోతే హే. సమాస్ ఎన్ని రకాలండి మొత్తంగా మనం చూసుకుంటే ప్రధానికి ఆధారపడి 4 అని చెప్పొచ్చు. 4 ఏంటివి అంటే బహువ్రీహి సమాస్, ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, తత్పురుష సమాస్. మరి నార్మల్గానే సమాస్కి కితనే ప్రకార హే అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆర్ అని పెట్టాలి. దాంతో పాటుగా మీకు ఇప్పుడు చెప్పిన 4తో పాటుగా మీకు ఇంకా 2 ఉన్నాయి. అదేంటంటే ద్రవ్యవాచక్ సమాస్, తర్వాత సామూహిక్ సమూహవాచక్ ఇది వస్తుంది. ఓకేనా, అది సంఖ్యలో వస్తుంది. రైట్, ఓకే. సో మీరు చూసినట్లయితే కర్మధారయ సమాస్ అని వస్తుంది. ఓకే, ద్విగు సమాస్ అని చెప్పేసి దీంట్లో వస్తాయి. ఓకే, మరి బహువ్రీహి, ద్వంద్వు, తత్పురుషు, అవ్యయభావ సమాసు మెయిన్ అయితే, మిగతా 2 ఇక్కడ ద్విగు, కర్మధార ఈ 2 తత్పురుష సమాస్లోకి వస్తాయి. అప్పుడు టోటల్గా 6 అవుతాయి. మళ్ళీ మిగతా ఇంతకుముందు నేను చెప్పాను కదా, సమూహవాచక ద్రవ్యవాచక అంటే అది జాతివాచక సంఖ్యలో భేదండి. ఓకేనా, సో మొత్తం సంఖ్య మామూలుగా అయితే ముఖ్య రూప్ సే 3 రూప్ అని చెప్పొచ్చు మనం. అక్కడ వ్యక్తివాచకు, జాతివాచకు, భావవాచకు. మరి మామూలుగా అడిగినట్లయితే కనుక సంఖ్యకి ప్రకారాన్ని 5 అని చెప్పాలి. 5 ఎప్పుడు వస్తాయంటే జాతివాచకులు మళ్ళీ 2 వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే ద్రవ్యవాచకు మళ్ళీ సమూహవాచక సంఖ్య అని. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం మరి ఆప్షన్ ఎవరైతే ఇక్కడ సి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ద్వంద్వ సమాసం అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ద్వంద్వ సమాసు చూడండి. మాతా और పితా, మాతా పిత, భాయి బెహన్, మామ మామి, ఇట్లా అనమాట. అంటే దీంట్లో మీకు వ్యతిరేక పదాలన్నీ కనిపిస్తాయి, ఆపోజిట్ జెండర్ అనేటువంటి కనిపిస్తుంది. అట్లా కనిపించినప్పుడు అయితే అవి మనకి ఏమవుతాయంటే ద్వంద్వ సమాస్ కిందకైతే వస్తాయండి. ఓకే, రైట్. సో తత్పురుష సమాస్ చూసుకున్నట్లయితే మీకు విభక్తులు కనిపిస్తాయి. ద్విగు సమాస్ అంటే కనుక ఇక్కడ మీకు నెంబర్లు రావాలి. తర్వాత బహువ్రీహి సమాస్ అంటే ఇప్పుడు మనకి దశ ఆనంద్ జిస్కే అర్థాత్ రావణ్ అంటే అది 2 పదాలు కాకుండా 3వ పదం వైపు సంకేతాన్ని ఇస్తుంది కాబట్టి అది మనకి బహువ్రీహి సమాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 3వ ప్రశ్న. విష్ణు ప్రభాకర్ ద్వారా రచిత పాఠ హే. ఇప్పుడు కంటెంట్ నుంచి చూడండి. విష్ణు ప్రభాకర్ ద్వారా రచిత పాఠ హే. ఆప్షన్ ఏ స్వరాజ్య की नींव, बी सुबह, सी जल ही जीवन है, डी अनोखा उपाय. మరి ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి.
స్వరాజ్యకి నీవు అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మళ్ళీ ఇక్కడ సుభా చూస్తున్నట్లయితే శ్రీ ప్రసాద్, మనకి జలిహి జీవన్ హి అనేటువంటిది శ్రీ ప్రకాష్, అనోఖా ఉపాయ్ అనేటువంటిది మరి రావురి భరద్వాజ్. ఈయన మన తెలుగు రైటర్ అండి. ఈయనకు మరి జ్ఞాన్పీఠ అవార్డు కూడా రావడం అయితే జరిగింది 2012లో. అది కంటెంట్లో మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చూడగలరు. సో ఈ జల్హి జీవన్ హే సుబహ్, ఈ కవులు రచయిత ఈ రెండింటిని మీరు ఒకసారి బాగా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఒకటి శ్రీ ప్రసాద్, తర్వాత శ్రీ ప్రకాష్. మరి శ్రీ ప్రసాద్ సుబహ్ ఉంది కదా, చూడండి సు సా అని ఇట్లా గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీరు ఈజీగా అయితే చేయవచ్చండి. ఎస్, సో ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, విష్ణు ప్రభాకర్. ఓకే, సో ఈయన రాసినటువంటి అదేంటంటే ఆవార మసీహా అనేటువంటి రచన ఏదైతే ఉందో ఆ రచనకు గాను ఈయనకి సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం అనేటువంటిది కూడా ఆయనకి రావడం జరిగింది. తర్వాత ఈయనకి పద్మభూషణ్ అవార్డుతో కూడా సత్కరించడం జరిగింది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, 4వ ప్రశ్న. ఆధునిక్ मनोविज्ञान का अर्थ है आत्मा का अध्ययन, शरीर का अध्ययन, मन का अध्ययन, వ్యవహార్ का అధ్యయన్. మనం సైకాలజీకి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి, ఆధునిక్ మనోవిజ్ఞాన్ కా అర్థ హే అంటే దీనికి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి. ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, వ్యవహార్ కా విజ్ఞాన్ అని అంటాం. ఏమంటామండి, వ్యవహార్ కా విజ్ఞాన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిమ్న మే సే వికాస్ కి అవస్థ హే, మరి డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మరి కింది వాటిలో మరి వికాసం యొక్క అవస్థ ఏది అని అడుగుతున్నారు. మీరు ఆప్షన్లు బట్టి తీస్తే ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఆప్షన్ చూడండి, నిశ్చిత్ ఆయు తక్ చల్నే వాలి క్రియ అంటే ఒక పర్టికులర్ అంటే ఒక ఎంత ఏజ్ వరకు ఉంటే అంతవరకు అనమాట, అంటే ఇంకా మృత్యు వరకు ఒక నడిచేటువంటి ఒక ప్రక్రియని ఇక్కడ అంటున్నారు. రెండోది చూసుకున్నట్లయితే గుణాత్మకత అంటే క్వాలిటేటివ్ అని అంటాం మనం ఇంగ్లీష్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సి శారీరక అంగోం మే పరివర్తన్ కా సూచక్. చూడండి, శారీరక అంగం మే పరివర్తక్ కా సూచక్ అంటే మన మార్పుల్లో బాడీలో కనిపించేటువంటి మార్పుల్లో అంటే అవయవాల మార్పుల్లో అది ఒక దశ వరకు వచ్చేసిన తర్వాత స్టాప్ అయిపోతుంది. లైక్ మీరు హైట్ తీసుకున్నారు అనుకోండి, ఒక పర్టికులర్ వయసు వరకు అయితే హైట్ పెరుగుతారు, తర్వాత ఆగిపోతుంది అనమాట. ఇది ఏమవుతుందంటే ఇది గ్రోత్ అంటాం మనం. ఏంటిది గ్రోత్ అని అంటాం, అంటే ఇది దీంట్లో మనం కొలవచ్చు అనమాట. ఇది సంఖ్యాత్మకత అన్నారు కదా, ఇక అదే చూడండి సంఖ్యాత్మకత అంటే దీంట్లో మనం కేజీలు కిలో ఇట్లాగా మనం చెప్పొచ్చు. అంటే హైట్ వెయిట్ చెప్తాం, వెయిట్ ఎంత కేజీస్ అని చెప్తాం కదా, ఒక నెంబర్ చెప్తాం అనమాట. సో నెంబర్ అనేది ఉండదు. సో డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అంటాం కాబట్టి ఇది అప్ టు वूम टू टूम అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకేనా, సో గర్భాवस्था से लेकर मृत्यु तक అని చెప్పేసి మనం या विकास की जो अवस्था होती है ना, हर समय कुछ ना कुछ सीखते ही रहते हैं, कुछ ना कुछ नया ज्ञान प्राप्त को करता ही रहता है. तो इसलिए हम कह सकते हैं इस प्रश्न का सही उत्तर ऑप्शन जिन्होंने ये दे रहे हैं एकदम सही है, निश्चित आयु तक चलने वाली क्रिया, यह इस प्रश्न का सही उत्तर है. ठीक है, तो अगला प्रश्न देखिए, 6वां प्रश्न. स्टैटिस्टिक्स नॉट माय फेवरेट सब्जेक्ट, चूज द करेक्ट फॉर्म ऑफ वर्ब टू फिल इन द ब्लैंक. ऑप्शन ए ఈజ్, బి ఆర్, సి హ్యాజ్, డి వర్. ప్రశ్న మరొకసారి, స్టాటిస్టిక్స్ డాష్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఈజ్ ఆర్ హ్యాజ్ వర్. మరి ఇది ఇంగ్లీష్ మనకి 30 మార్క్స్ ఏంటనే కాబట్టి మరి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మనకి ఈజ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూడండి, స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. స్టాటిస్టిక్స్ అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్ కాదు, అంటే ప్రియమైన సబ్జెక్ట్ కాదు అని చెప్పి జరుగుతున్నారు. దీనికి కరెక్ట్ వర్బ్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, క్రియ అని చెప్పి చదవచ్చు. హిందీలో మనకి క్రియ తెలుసు కదా, సో అట్లాగా. ఓకే, సో ఇది మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 7వ ప్రశ్న చూడండి, ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ డాష్, ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ డాష్ బస్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబోవ్. ప్రశ్న మరోసారి చూడండి క్లియర్గా, డాష్ ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ డాష్ బస్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ టు
కంప్లీట్ ద సెంటెన్స్ అబోవ్. అంటే ఇక్కడ ఇచ్చారు కదా, ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో మరి ఏవి ఫిల్ చేయాలి ఆర్టికల్స్ అని చెప్పేసి అని ఇచ్చారు. ఇక్కడ ఏ అండ్ ది అంటే ఆర్టికల్స్ అంటే మీరు మూడే గుర్తుపెట్టుకోండి. ఏ అండ్ ది మూడే రావాలి. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకు ఆప్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఆప్షన్ ఏ అండ్, ఆప్షన్ బి ది ఏ, ఆప్షన్ సి అండ్ ద, ఆప్షన్ డి ద. మరి దీన్ని ఎలా చేయాలి సార్ అంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఇక్కడ ఒక్కొక్కటి పెట్టేసి మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ఏది మీకు కరెక్ట్గా సూటబుల్గా అనిపిస్తుందో అది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అందుకే చూడండి, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబౌవ్ అన్నాడు. అందుకని మనకి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ఇక్కడ ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్. చూస్ ది కంప్లీట్ ఆర్టికల్స్ అది మనకు అవసరం లేదు. మనకు క్వశ్చన్ కరెక్ట్గా సెంటెన్స్ ఫిల్ అయిందా లేదని ఉండదు కావాలంతే. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ 8వది చూస్ ద ట్రైసిలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. రివాల్ట్, సబ్లిమ్, ఎబిలిటీ. నెక్స్ట్ 4th చూడండి, ఎన్వలప్. ప్రశ్న మరొకసారి, చూస్ ద ట్రైసిలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో ఇక్కడ మనకి సిలబుల్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో ప్రెజర్ వర్డ్స్ మనం ఒత్తి పలకడం అన్నట్టుగా. అయితే ఇక్కడ ఆప్షన్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, ఎన్వలప్ అనేటువంటిది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 9th వన్, వాట్ డస్ ఎంఎస్ స్టాండ్ ఫర్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. సో ఐసీటీ కూడా ఉంది కదా మనకు ఈసారి, అది ఫస్ట్ సిటీపీలో 30 మార్క్స్ ఉంది కదా, అక్కడ మనకి ఇది వస్తుంది. ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్, ఆప్షన్ బి మెయిన్ సర్వరు, ఆప్షన్ సి మేనేజింగ్ సర్వరు, ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్. ఎంఎస్ ఆఫీస్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి డిజిటల్ కాలంలో ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇదొకటి, ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉంటే కనుక మనం స్కూల్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఆల్మోస్ట్ అన్ని వాటికి కూడా మనం ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి అన్ని కూడా మనం ప్రేయర్ చేసుకోవచ్చు. లైక్ పీపీటీ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, ఓకేనా అండి. సో పవర్ పాయింట్ కావచ్చు, వర్డ్ డాక్యుమెంట్ అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆప్షన్ మరి క్వశ్చన్ ఏం అడిగారంటే వాట్ డస్ ఎంఎస్ స్టాండ్ ఫర్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ అనేటువంటిది ఈజ్ ద సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ 10వది వేర్ ఈజ్ ద లెఫ్ట్ ఏరియా ఆఫ్ రో అండ్ కాలం ఇన్ ఏ స్ప్రెడ్ షీట్. ఓకే, ఫైల్, సెల్, ఫోల్డర్, షీట్. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి ఎంఎస్ ఆఫీస్లో ఓపెన్ చేసి ఎక్సెల్ అని ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ ఉంటాయి. ఎక్సెల్ అంటేనే మనకి అన్నీ కూడా టేబుల్ మాదిరిగానే ఉంటాయి. ఓకే, ఈ టేబుల్ మాదిరిగా ఉంటాయి కదా. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ లెఫ్ట్ ఏరియా ఆఫ్ రో అండ్ కాలం. ఇక్కడ మనకి రో ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు పర్టికులర్గా ఇక్కడ తీసుకుందాం. ఈ పార్ట్ తీసుకుంటే కనుక మీకు ఇక్కడ కొంచెం ఇంకొకటి చూపిస్తున్నాను. ఈ పార్ట్ తీసుకుంటే ఇక్కడ ఏదైతే మిగిలిందో ఈ పార్ట్ని ఏమంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో ఆ క్వశ్చన్ ఏంటంటే కనుక మనకి దీన్ని ఏమంటారు అంటే మనకి ఆప్షన్ మరి ఎవరైతే ఇక్కడ బి ఇస్తున్నారు ఎగ్జామ్ కూడా రైట్ అండి. సెల్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఈ బాక్స్లో మనం సెల్ అని అంటాం. ఓకే, ఎక్సెల్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫాటక్ కా అర్థ్ హై అంటే ఫాటక్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కిటికీ, బి ఛత్, సి దర్వాజా, డి రోషన్దాన్. ప్రశ్న మరొకసారి, ఫాటక్ కా అర్థ్ హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఎవరైతే మరి సి ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి, దర్వాజా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇంక ఇప్పుడు దాకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసే ప్రొసెస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 12వది గురు గ్రంథ్ సాహిబ్ కిస్కి రచన హై. ఆప్షన్ ఏ రవిదాస్, బి కబీర్, సి రహీం, డి దాదు దయాల్. ప్రశ్న మరొకసారి, గురు గ్రంథ్ సాహిబ్ కిస్కి రచన హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి 10th క్లాస్ కంటెంట్లో తీసుకున్నట్లయితే కనుక మనకి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. భక్తి పద్ అనేటువంటి ఏదైతే లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్లో మనకి ఇక్కడ రవిదాస్ గురించి అలాగే మీరాబాయి గురించి ఒక్కొక్కటి పద్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో గురు గ్రంథ్ సాహిబ్ రాసింది ఎవరయ్యా అంటే రవిదాస్ అని చెప్పేసి అనాలి. ఓకే, దాంట్లోనే మనకి ఉన్ముఖీకరణలో కబీర్ది దోహా ఇచ్చారు. గురు గోవింద్ దోవుకడే కాకే లాగోబాయ్ బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు ఇచ్చారు. ఓకే, సురహీం ప్రేమ్ వాటిక ఇట్లా మనకు దాదాల గురించి మీరు ఒకసారి చూసినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 13వది తులసీదాస్ కే అనుసార్ రసం కి సంఖ్య హై.
రస్, అలంకారు, చంద్ అని చెప్పేసి ఉంటాయి కదా కావ్య శాస్త్రంలో. మరి రస్ అంటేనే మరి తులసీదాస్ ప్రకారంగా ఎన్ని అని అంటారు? 9, 10, 11, 12 అంటే మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ సి ఇస్తున్నారు ఎగ్దం కూడా రైట్ అండి. 11 అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం సి 11. రసంకి సంఖ్య కితనీ హై అంటే 11 అని చెప్పేసి అనొచ్చు. మామూలుగా నవ్వుంటాం. దాని తర్వాత వాత్సల్య రస్, తర్వాత భక్తి, ఇవి రెండు కలుపుకుంటే మనకి 11 అవుతాయి. సూర్దాస్కి అనుసార్ బి రసంకి సంఖ్య కితనీ హై అంటే ఇక్కడ కూడా ఆన్సర్ 11 రావాలి. ఓకే, ఎస్. మరి భరత్ ముని के अनुसार रसों की संख्या कितनी है आप కామెంట్ कर सकते हैं. దాని తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తాను. అంటే భరత్ మునికి దగ్గరగా రస్ అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పారు ఆయన అని చెప్పేసి మీరు కామెంట్ చేసేయండి. ఇక్కడ 14వ ప్రశ్న చూడండి. किस देश में हिंदी भाषा का प्रयोग लिखने एवं बोलने में किया जाता है? ऑप्शन ए మారిషస్, బి దక్షిణ అమెరికా అని పడింది. దక్షిణ అమెరికా అని ఉండాలి ఇక్కడ. దక్షిణ అమెరికా. ఓకే, శ్రీలంక, ఆస్ట్రేలియా. ప్రశ్న మరొకసారి చూడండి. किस देश में हिंदी भाषा का प्रयोग लिखने एवं बोलने में किया जाता है? అంటే ఇందుకు ఇక్కడ సరైన సమాధానం అవుతుంది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మారిషస్లో ఇది హిందీ ఎక్కువ వాడతారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా, భరత్ మునికి అనుసార్ రసంకి సంఖ్య కితనీ హై అంటే ఆయన ప్రకారంగా 8 రస్ ఉంటాయి. ఎవరి ప్రకారంగా అంటే భరత్ ముని. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మీరు నోట్స్ కూడా రాసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎంతమంది నోట్స్ రాస్తున్నారు మీతో కామెంట్ అయితే చేసేయండి. తర్వాత చూడండి 15th క్వశ్చన్. ప్రత్యేక్ కిస్ సంధి కా ఉదాహరణ హై? ఆప్షన్ ఏ దీర్ఘ సంధి, బి విసర్గ సంధి, సి గుణ సంధి, డి అణు సంధి. ప్రశ్న మరొకసారి. ప్రత్యేక్ కిస్ సంధి కా ఉదాహరణ హై అంటే ఏ దీర్ఘ సంధి, బి విసర్గ సంధి. ఇక్కడ మన సంధి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నార్మల్గా సంధి ఎన్ని రకాలు అంటే 3 రకాలు: స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి అని చెప్పేసి. మరి స్వర సంధిలోనే మళ్ళీ 5 రకాలు ఉన్నాయి. దీర్ఘ సంధి, గుణ సంధి, ఎణ సంధి అని ఇక్కడే ఉన్నాయి 2. అయాది సంధి, వృద్ధి సంధి 2 కలుపుకుంటే మొత్తంగా 5 ఉంటాయి. తర్వాత విసర్గ సంధి తెలిసిందే మీకు. నమస్తే అంటే ఏ పదంలో అయితే ఎక్కడ మీకు విసర్గ అనేటువంటిది వస్తుందో అది విసర్గ సంధి కింద వస్తాయి. మరి ఏ పదంలో అయితే 2 వ్యంజనాలు వచ్చి చేరుకుంటాయో దాని మధ్యలో జరుపుకున్నట్లయితే కనుక అక్కడ మనకి వ్యంజన్స్ అని వస్తుంది. ఎగ్జాంపుల్గా మనకి దిగ్గజ్, దిక్కు ప్లస్ గజ్. ఓకే, సో ఇలాగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీర్ఘ సంధి, మరి దాంట్లో 2 అక్షరాలు ఒకే ఉన్నట్లయితే కనుక అప్పుడు అది దీర్ఘ సంధిలో వస్తుంది. గుణసంధి ఏఓఆర్లో వస్తాయి. ఎణ సంధి యావారాలు వస్తాయి. చూడండి, ప్రత్యేక్ యాన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్రతి ప్లస్ ఏక్ విడదీస్తే మనకి ప్రత్యేక్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే మరి ఆప్షన్ ఇక్కడ డి అని ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. ఇది ప్రత్యేక అణు సంధి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి ఈరోజు మనం మొత్తం 15 క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మరి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అందించినట్లయితే దానికి తగ్గట్టుగా ఇంకా మంచిగా క్లాసులు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది కూడా అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ మీరు టెలిగ్రామ్, ఫేస్బుక్, అలాగే వాట్సాప్లో కూడా ఫాలో అవ్వచ్చు. దాని లింక్స్ అయితే అన్నిటి కూడా కింద ఇచ్చాను మీకు. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కలిసి మళ్ళీ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి. సో మరి ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్త ఉండండి, సురక్షితంగా ఉండండి. ఇంకా ఎవరైనా టెట్కి అప్లై చేయకపోతే టెట్కి అప్లై చేసేయండి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా అక్కడ మీరు చూడగలరు. మళ్ళీ కలుద్దాం రాత్రి 8:30 గంటల లైవ్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.